నేను మీ శాంతక్కని ఇయల్లో కూడా టావెలే వేస్తా. టైం ఉంది నేను నా మెయిన్ గెటప్లో రావడానికి. ఈరోజు మీకు కొన్ని క్రింజ్ వీడియోలు చూపిస్తా చూడండి. రారా అల్లుడు. చలో వచ్చినా నేను కూడా. పాయింట్ ఏంటంటే ఇక ఏమో వీడియోలు చూపిస్తా అక్కడ చూద్దాము ఓని పట్టుకొచ్చిందో. చలో. लेकिन वो अडल्ट है 18 प्लस है, आप देख सकते हैं इसमें मैरिज सर्टिफिकेट में लिखा हुआ है. ఈయన్ని పట్టుకొచ్చినవి ఏంది, ఆడ 18 years నిండినాయని చూపిస్తుండు, దాన్ని పెళ్లి చేసుకుంటుండు పిచ్చోడు. వీళ్ళ పెళ్లినేంది ఇంత హడావిడి చేస్తున్నారు సోషల్ మీడియాలో, నాకు అర్థమైతలేదు. అదే అల్లుడు మా బిడ్డకి 30 వచ్చినా కూడా లేపుకోవతలేరు. నేను వేసుకోమంటేనేమో చేసుకోవు. చూడు తను ఎట్లా చేసుకున్నాడు. నువ్వు కూడా వేసుకోరాదు మా పిల్లని. మీ పిల్లని నేను చేసుకుంటే నేను అర్థమైందా? మీ పిల్లని నేను చేసుకుంటే నేను ఎంజీ అయిపోతా. ఎంజీ దాని ఖర్చులకి నా అలవాట్లకి సంబంధం లేదు. నా హ్యాబిట్స్ లిమిట్ లో ఉంటాయి. దాని హ్యాబిటే డబ్బులు ఖర్చు పెట్టడం. అయినా ఈడేంది గా వయసులో పెళ్లి చేసుకున్నాడు దాన్ని. అరే కొడక, దాన్ని పెళ్లి చేసుకున్నాడేమో గాని కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారు మొత్తం. ఈ కెమెరామెన్ వాళ్ళకి సిగ్గు లేదు మానం లేదు. మొత్తం దాని జీలో పెడుతున్నారు కెమెరా జీలో. చూడు అరే మీకు పనులు పాటలు ఏమి ఉండవారా కెమెరామెన్లు? మైకులు తీసుకుపోయి ఏడంటే ఆడ పెడతారు. ఆ మైకులు ఉన్నవి పనికొచ్చేవి చెప్పడానికి, పనికొచ్చే థింగ్స్ చూపించడానికి, పనికొచ్చేవి టెలికాస్ట్ చేయడానికి. మీరు ఏం చేస్తున్నారు? ఆ క్రింజ్ చేస్తున్నారు. క్రింజ్ని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. నువ్వేమన్నానే నాకైతే ఒకటే అనిపిస్తుంది. ఫస్ట్ మన యూత్ ని మన పీపుల్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి క్రింజ్ ఎక్కిస్తుంది, క్రింజ్ని ఎంకరేజ్ చేస్తుంది, అడ్వర్టైజ్ చేస్తుంది ఈ మీడియానే అనిపిస్తుంది నాకు. అది కాస్త సోషల్ మీడియా వచ్చాక డబుల్ అయిపోయింది. అదేంది చచ్చిపోయినరా వాళ్ళు అట్లా పట్టుకున్నారు? తావకున్నాడు చంపేస్తారు లేరా? అది చూడరా 6 నెలలకే పెళ్లి చేసుకున్నాడు అంటాడు. మా బిడ్డకు 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు పెళ్లి చేసుకోరా. ఇగో నువ్వు వీడియోలు చూపిస్తా అన్నావంటే వచ్చినా నేను. నువ్వు నీ పిల్ల గురించి ఎందుకు మాట్లాడుతావు? ప్రతి దాంట్లో నీ పిల్లని నన్ను చేసుకో అంటావు. నీకు అల్లుడైనంత మాత్రం నీ పిల్లని చేసుకోవాలా నేను? 6 months only. 6 నెలలు దాన్ని వెనుక వల్లాడు. దాన్ని ట్రాప్ చేసిండు. 18 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాడు చిన్న పిల్లది. అయినా అల్లుడు గడేంద్ర గట్లున్నాడు అగోరిలాగా. ఓడన్నా పెళ్లికి పోతుండు, పనికి పోతుండు. అరే మనం 10 మంది వస్తున్నామంటే గడ్డం తీసుకుంటాం. ఈడేంద్ర గంత గడ్డం పెంచిండు ఎరుపుగాడు. పెళ్లి పూట కూడా ఈడికి అఘోరి సెట్ అవుతుంది. ఈడుకున్న గడ్డంకు అఘోరి సెట్ అవుతుంది కదా అల్లుడు. నీకు విషయం తెలియదు. ఆడి రేంజే అఘోరిని పెళ్లి చేసుకునేది. ఆడి రేంజ్ కి ఈ పూసలు అమ్ముకునేది కరెక్ట్ దొరికింది మైండ్ సెట్. దీనికి గ్రోత్ ఉన్నదని చెప్పి దాన్ని ట్రాప్ చేసిండాడు. ఇది పెద్ద చెప్రి, ఆడు పెద్ద చెప్రికి ప్రో. ఆడు బిహారీ, అది బిహారీ ప్రో. ఆడు అఘోరి, ఇది అఘోరి ప్రో. అఘోరా జంట తర్వాత మీ జంట నేరా నాకు క్రింజ్ అనిపించింది. గైస్ వీడియోకి ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దాకా వచ్చినామంటే ఏదో ఒకటి కమెంట్ చేసే. మళ్ళీ వీళ్ళు కారులో దిగినా అన్నం తిన్నా వచ్చి క్రింజ్ చేస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. కొడక అందుకే నా కొడుకుని అమెరికాకు పంపించిన. ఆడ కూడా గింతే ఉంటుంది, కాకపోతే ఇక చదువుకుంటాడని పంపించిన. ఆడు తాగుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఆడికి పోలి దొరుకుతలేదు. ఎందుకంటే ఆడు బాకీలలో ఉన్నాడు. ఆడంతా ఆడ కష్టపడుతున్నా కానీ నేను ఈడికి పిలుస్తలేనా? ఎందుకంటే ఈ చూసి చెడిపోతాడు. అర్థమైంది అల్లుడు? నువ్వు కూడా అమెరికాకి వెళ్ళిపో, కష్టపడు. ఇప్పుడు నీ కొడుకు ఎంజీ అయ్యిండు. అడిగి పోయి ఆడు లోన్ తీర్చడానికి ఆడ బతుకుతున్నాడు పాపం చదువుకొని. ఇప్పుడు నేను కూడా పోయి అట్లనే బతుకమంటావా? ఒంటరిగా ఓడు ఉన్నాడు ఆడ. ఈడకి క్రింజ్ చూసన్నా బతకచ్చేమో కానీ ఆడ ఒంటరిగా బతకలేని అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఈ క్రింజ్ చూస్తే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒంటరిగా. అయినా ఈడున్నా కూడా ఒంటరిగానే ఉంటాం కానీ. मोनालिसा आधार कार्ड 2008 వీడు ఎన్నిసార్లు చూపిస్తాడే 18 ఏళ్ళు నిండినాయని దానికి. ఇంకేం చూసిన వాళ్ళు వాడి ఇంటికి పట్టుకోపోతున్నాడు. చూడు ఆర తిప్పిస్తున్నాడు, మొక్కుతున్నాడు. వీడు ఎన్ని రోజులు మొక్కుతాడో నాకు తెలియదు కానీ తొందరలో వీడు టోపీ పెడతాడు అనిపిస్తుంది. దానికి బురకా వేస్తాడు అనిపిస్తుంది నాకు. ఆడు చిల్లర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నాడు అత్తాడు. అన్ని చూస్తుంటాను వాళ్ళకని చూస్తుంటే ఖచ్చితంగా బురకా వేస్తాడు. పుట్టే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ముస్లిం పేర్లో పెడతాడు. ఆ పాపినిటు పంపుడి. मोनालिसा हैप्पी मैरिड लाइफ. ఇలా పని పువ్వు ఉన్నదానే కెమెరాలు పట్టుకొని పోయి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మోనాలిసా అంటారు. ఇంటి పక్కనికి చెప్పారు, చుట్టాలకి చెప్పారు, పనికి రాని చెప్తారు. ఏం చేస్తావు అల్లుడు? పనికి రానోడే ఎదుగుతున్నాడు, క్రింజ్ చేసేటోడు ఎదుగుతున్నాడు. ఏం చెప్పాలి లేడు. మావాడు అంతా చదువుకున్నాడు, అమెరికాకి పోయి ఉడుతలేడా? ఇదేం చదువుకున్నది? పూసలు అమ్ముకున్నది. చూడు ఏడున్నది. నీ అవ్వ నువ్వు డిగ్రీ చేసినావు, ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేస్తున్నావు. నువ్వు ఏడున్నావు? అద్దుడు ఏడున్నది పూసలు అమ్ముకొని. అదే గ్రహచారం రా, అదే గ్రహచారం అల్లుడు. రాసి పెట్టుంటే రావణుడు కూడా ఆపలేడు. నువ్వు ఆవేనియవా?
నువ్వు అన్నది కూడా కరెక్టే. ఏం చెప్తావే నువ్వు, సూపర్. మొత్తానికి ఎర్రిపూలని చేస్తున్నారు మనల్ని, లక్క కూడా ఎర్రిపూ చేస్తుంది మనల్ని కర్మ. और सर ऐसा नहीं है, मैंने हिंदू रीति रिवाज से शादी की है, मोनालिसा हिंदू है। అగో చూడు, హిందూ రివాతిలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా, ఖచ్చితంగా వీడు పుట్టే పిల్లలకి హిందూ పేర్లు పెట్టాడే, గుర్తు పెట్టుకో. ముస్లిం పేర్లో పెడతాడు. నాకు తెలుసులేరా అల్లుడు, నేను ఎన్ని లేదు. మొన్న హారతిని పెళ్లి చేసుకోలే ఆడు, అఫ్రోద్ గాడు, ఆడికి ఇట్లనే చేసిండు. 3 రోజులు పెళ్లి చేసుకున్నాడు, 3 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు, 3 సంవత్సరాలు ప్రేమించిండు, పెళ్ళైన 3 నెలల మాట మార్చిండు, బురకా వేసిండు, 9 నెలల కడుపైనాక పిల్లలు పుట్టిండ్రు, సంవత్సరం అయిన వెంటనే బురకా లేని బయటకు రానియలేడు, దాని పేరు కూడా మార్చేసిండు, హారతి తీసి శపనం పెట్టేసిండు. మరి చూడు, ఇట్లాంటి మన దగ్గర 10 కేసులు ఉన్నాయి, 10 చూసినాం మనం. అబ్బాయిల సిగ్గు చూస్తుంటే నాకు పసిఫిక్ మహాసముద్రంలో వెళ్ళి దూకాలని ఉంది అత్త. నువ్వేమన్నాను? అయినా ఆ మూతులు చూస్తుంటే కంపు కొట్టేటట్టు ఉన్నాయి ఆ మూతులు. ఏ మూతులు రావి, ఆ మూతుల్ని వీడియోలు తీస్తున్నారు, ఎంబడి పడుతున్నారు. అవి చూడు, వాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకొని ఎట్లా నడుచుకొస్తూ వస్తున్నారు. ఆదర్శ దంపతులు ఆదర్శ దంపతులు ఎప్పుడు ఇల్లు అవరా అల్లుడు? ఆదర్శ దంపతులు కాదళ్ళు, రోమియో జూలియట్ అనుకుంటున్నావా? కాదు, కుక్క పంది. బిహారీ ప్రో, అగోరి ప్రో, చిల్లరుడు చిల్లరిది, చెత్తోడు చెత్తది. ఇంకేమన్నా ఉన్నాయి? అయిపోయినా, ఇంకెన్ని చూపిస్తావు? ఇప్పుడు నీకు మెయిన్ది చూపిస్తా అల్లుడు. ఇది పెళ్లియాక ముందు ఏమన్నా చూడు. मम्मी पापा ने जो पसंद से ढूंढ दिया वही अच्छा है. మమ్మీ పాప ఎవరికి చెప్తే వాళ్ళకే చేసుకుంటా అన్నదా? కట్ చేస్తే లేపుకొని వాణి చేసుకొని వచ్చింది. ఆవే దోకా, ఇది దోకా. దీనికి ఎంత బరి తెగించిందంటే, ఇది 18 ఏళ్ళు రాగానే 2 రోజులలో పెళ్లి ఉన్నదంటే లేప్స్ వచ్చిందంట. వాళ్ళ ఇంటర్లో ఇట్లా ఏడుస్తున్నారు. पर मेरे को यही लग रहा है कि मेरी बेटी ने ऐसा नहीं करना था. पिताजी को कुत्ते जैसा 7 समुंदर पार. हाँ, मैं तो वहाँ पे सोचा कि जाना ही अच्छा है, फिर क्या कर भाई, मैं हिंदू हूँ. అరే, ఒక ఆడపిల్లకి సక్సెస్ వచ్చిందంటే ఫస్ట్ ఫ్యామిలీని తీసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. ఇది ఫ్యామిలీని వదిలి వెంగింది, దిమాగ్ ఉన్నదా దీనికి? అయినా మనకెందుకులే చెప్రి ఫ్యామిలీ, సారీ ఫ్యామిలీ ఏమో కానీ ఇదైతే చెప్రి చేయకుండా ఇంకేం చెప్తుంది? ఏమీ చేసిన అనాలి మనం. అవునల్లుడు, వీళ్ళ అయ్యా కూడా మంచిగానే ఉండే, పాపం ఇది ఇట్లా చేసింది తప్పల్లుడు. అమ్మ, केरला बहुत ही सुंदर है, बहुत ही अच्छा है. केरला कैसे है? बहुत ही सुंदर है, यहाँ के लोग भी बहुत अच्छे हैं. దానికి అది ఒకటే డైలాగ్ ఇచ్చిండ్రు అల్లుడు, కేరళ బహుత్ సుందరే బహుత్ అచ్చాయే. అడిగినప్పల్లా కేరళ బహుత్ సుందరే బహుత్ అచ్చాయే. ఆ అఘోరిగాడు, ఆ బిహారోడు దీనికి ఒకటే డైలాగ్ నేర్పినట్టున్నాడు. కేరళ కూడా ఎట్లా పటాయించిర్రా దీన్ని నాకు అర్థం కాదు. అమ్మ, ఏముంటది అత్త, ఇప్పుడు నీకు ఓపెన్ గా చెప్పాలంటే నాకు సిగ్గు అవుతుంది. నీకు వయసే కాయ, ఎట్లా చెప్పాలి నేను? ఏం కాదు చెప్పాలి, నేను అర్థం చేసుకుంటా. నేను ఏమన్నా చెప్పు, ఏం కాదు, సిగ్గుపడక చెప్పు. ఇగో వద్దు, నువ్వు తిడుతో చెప్పు. ఏం కాదు చెప్పల్లుడు. సరే చెప్తా. ఇగో మనం ఏమంటాం, పని పువ్వు లేవారా నీకు అంటాం. కానీ కేవలం ఆ పువ్వే పని చేసింది అనుకో, ఇంకా మళ్ళీ బ్రెయిన్ లేనుడికి ఇంకా అదే ఎక్కువ పని చేస్తుంది అనుకో. అసలు బ్రెయిన్ కూడా పని చేయకుండా, బ్రెయిన్ కి పని పెట్టకుండా అదే ఎక్కువ పని చేసింది అనుకో, గిట్లనే ఉంటాయి. 18 ఏళ్ళకే లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు. దానికి అది ఒకటే పని చేస్తుంది, ఇంకేది పని చేయదు. How do you feel now? అది హ్యాపీనెస్ కోసం ఫ్యామిలీని వదిలేసింది, ఎర్రిపూది. ఏందల్లుడు? డి అన్నదా? బోస్లీ, దాని పేరు మొనాలిసా బోస్లీ అట. సరే మరి వీడియోని ఎండ్ చేద్దాం, నాకు అయితలేదు సాలియా. రేపు మాట్లాడుకుందాం, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. సరేరా పిల్లలు, నెక్స్ట్ మంచి టాపిక్తో వస్తాం మీ దగ్గరికి. మేము రావాలంటే నా గెటప్ కూడా చేంజ్ అవుతుంది. మీరు 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నా ఒరిజినల్ గెటప్లో వస్తా. నేను రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలరా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్లాంగ్ కూడా చేంజ్ అవుతుంది. లైక్ కొట్టండి, ఏదో ఒకటి కమెంట్ పెట్టండి.